హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తను అండ్ మోర్. యాక్చువల్లీ ఈ వీడియో చాలా క్లోజ్ టు మై హార్ట్ అనమాట. ఎందుకంటే ఇది ఒక నాకు కైండ్ ఆఫ్ మెమొరీ అనే చెప్పాలి. నేను తర్వాత కొన్ని డేస్ చూసుకున్న తర్వాత మేము పడిన కష్టాలన్నీ మాకు తెలుస్తాయి. అన్నీ ఒక వీడియోలో చేసి ఉంచుకుంటున్నాను అనమాట. అండ్ మీకు కూడా చెప్తున్నా ఎలా ఉంటుంది ప్రాసెస్ అని. ఇదేంటంటే మా హోమ్ బయింగ్ జర్నీ ప్రాసెస్ అంతా అనమాట. ఇది అసలు ఏమైంది, మేము బిడ్ విన్ అయింది, అండ్ ఇంకా ఏంటి మా ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళింది, అండ్ మా హోల్ నోటరీ ప్రాసెస్ అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు చూపించాలనుకుంటున్నాను. హ్యాస్ యు ఆర్ నేను మీతో అన్నీ షేర్ చేసుకుంటా కాబట్టి. సో గాయ్స్, ఈరోజు అయితే మా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆఫీస్కి వెళ్తున్నాము అనమాట. సో అక్కడ సమ్ పేపర్స్ అవి సైన్ చేయాలి అంట. సో అందుకు వెళ్తున్నాము. యాక్చువల్ ప్రొసీజర్ ఏంటో కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళాక జస్ట్ ఇన్ కేస్ అక్కడ వీడియో చేయడానికి అయితే నేను అక్కడ వీడియో చేసి మీకు చెప్తాను. ఒకవేళ అవ్వకపోతే నేను ఇంటికి వచ్చి మీకు ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గాంధీ ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తను ఆఫీస్ నుంచి వస్తా అని చెప్పాడు. నేను ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నా అనమాట. అండ్ లెట్స్ గో. ఇక్కడైతే ఎక్స్ట్రీమ్ చలిగా ఉంది బయట. నేనైతే స్టార్ట్ అయిపోయా ఇప్పుడే. ట్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఆల్మోస్ట్ -4 ఉంది అనమాట ఈరోజు. నేను కొంచెం సిక్ కూడా ఉన్నా. అంటే నాకు జలుబు ఇంకా కాఫ్ చేసేసింది. గాంధీ క్యాన్సిల్ చేసేద్దామా, పోనీ తర్వాత ఎప్పుడైనా వెళ్దాం అన్నాడు. లేదు వెళ్ళిపోదామని చెప్పి అని ఇంకా వెళ్తున్నా. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నా. ఈ వీడియో అంతా మీకు మిక్స్డ్ ఎమోషన్స్ కనిపిస్తూ ఉంటుంది. సో లెట్స్ గో. సో గాయస్, మనమైతే వచ్చేసాము మా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆఫీస్ దగ్గరికి. గాంధీ కూడా వచ్చేసాడు. అది కూడా నడుస్తున్నాడు ముందు. సో లోపలికి వెళ్ళిపోదాం. సో గాయస్, ప్రాసెస్ అంతా అయిపోయింది. మంచిగా సైన్స్ అన్నీ చేసేసాము. వాళ్ళు అయితే ఇది ఇచ్చారనమాట. వైన్ బాటిల్ అనుకుంటా. మేము తాగము, బట్ స్టిల్ వాళ్ళు ఇచ్చారు. సో అండ్ ఇది ఒక మంచి మెమొరీ, లైఫ్ టైం మెమొరీ అని చెప్పొచ్చు. లోపల అయితే వీడియోస్ ఏం చేయలేదు, ఎందుకంటే మేము కంప్లీట్ ఆ ప్రాసెస్లో బిజీ ఉన్నాము. అండ్ నేను కొంచెం ఎమోషనల్గా ఉన్నా. సో నేను ఆ టైంలో వీడియో తీయడానికి కూడా నాకు మైండ్లో లేదు. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. సో అంతా మంచిగా అయిపోయింది. ఓకే, దిస్ ఈస్ ద సైనింగ్ ప్రొసీజర్. ఇదే అయ్యింది. నేను ఇంటికి వెళ్ళాక కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, లెట్స్ గో. సో గాయ్స్, ఇది డిఫరెంట్ డే వ్లాగ్ అనమాట. సో నేను ఆ కంటిన్యూషన్ వ్లాగ్లోనే పెడుతున్నాను ఇది కూడా ఎందుకంటే ఇది కూడా సేమ్ హౌస్ రిలేటెడ్ ప్రొసీజర్ కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న వెళ్ళిన దానికి ఏమైందో అన్నది నేను చెప్తాను అనమాట మీకు. సో మా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆఫీస్కి వెళ్ళామని చెప్పాం కదా. సో అక్కడ తను ఏం చేసిందంటే మా బ్యాంక్ లోన్ పేపర్స్ అన్నీ తీసుకొని వచ్చి అవి అన్నీ డచ్లో ఉంటాయి. సో మనకి తను అన్నీ ట్రాన్స్లేట్ చేసి తను చెప్తుంది అనమాట. ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో తను అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకి మంత్లీ ఈఎంఐ ఎంత పడుతుంది, ఇంకా అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఎన్ని ఇయర్స్ ఆఫ్ లోన్ ఉంటుంది మనకి, అండ్ మనం ఇయర్లీ ఎంత పే చేసుకోవచ్చు, అంటే ప్రిన్సిపల్కి ఎంత పే చేసుకోవచ్చు ఈఎంఐ కాకుండా, అవన్నీ తన అడిషనల్ డీటెయిల్స్, అడిషనల్ థింగ్స్ అన్నీ మనకి హౌస్ రిలేటెడ్ మనకి ఏవైతే తెలీదో అవన్నీ తను మనకు చెప్తూ ఉంటుంది అనమాట. ఏవైతే డచ్లో ఉంటాయో తను మనకి ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. అండ్ ఇంకా తన దగ్గర నుంచి కూడా మేము తీసుకున్నాం కదా, తను మా ఫైనాన్షియల్ అడ్వైజర్గా పెట్టుకున్నాం కాబట్టి సో తనకి కూడా ఏదో డాక్యుమెంట్స్ మేము సైన్ చేయాలి. సో తనైతే మాకు వైన్ బాటిల్ ఇచ్చింది. మీకు చూపించాను కదా. సో అదేంటంటే మేము మా హౌస్ రిమెంబరెన్స్గా అది ఉంచుకోవాలి అది అని చెప్పి ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ రైడ్. చాలా ఎమోషనల్ రైడే అయ్యింది ఈ హౌస్ ఫెచింగ్ థింగ్లో. సో అందుకని అది మా హౌస్ రిమెంబరెన్స్. ఇల్లు కొనడానికి అంటే మేము పడిన స్ట్రగల్స్ అన్నీ అది అంత అదొక గుర్తుగా ఉంటుంది అన్నమాట. సో అందుకని అది కూడా ఉంచాలి అని చెప్పి అనుకున్నాము. అండ్
సో మోస్ట్లీ అంతే, లైక్ పేపర్ వర్క్ అంతా చేసింది. ఇంకా లైక్ మాకు ఫొటోస్ తీసింది కొన్ని, లైక్ డాక్యుమెంట్స్ సైన్ చేస్తున్నప్పుడు. సో అండ్ మాకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తను క్లియర్ చేసింది అనమాట. లైక్ హౌస్కి కొన్ని ఇన్సూరెన్సెస్ అవన్నీ తీసుకోవాలి. సో అవన్నీ కూడా తను కొంచెం హెల్ప్ చేసింది మాకు ఎక్స్ప్లెయిన్ చేసి. సో అదంతా అయిపోయింది. సో ఇంకా ఇంటికి వచ్చేసాము, అదే అయింది ఆ రోజు. సో అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, బిడ్ అనేది లైక్ హౌస్ వాల్యూ ఒకటి ఉంటుంది, మనం బిడ్ చేసేది ఒకలా ఉంటుంది. అంటే లైక్ ఇండియాలో వేలంపాట అంటారు కదా, అలా అనమాట. సో ఒక 15 to 20 ఫ్యామిలీస్ వస్తారు ఆ హౌస్ చూడడానికి, రిజర్వ్ చేసుకుంటారు ముందుగానే. ఇక్కడ ఒక వెబ్సైట్లో పెడతారు, ఫండా అనే వెబ్సైట్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో అందులో పెడతారనమాట. మనకి ఆ హౌస్ నచ్చితే మనం వ్యూవింగ్ రిక్వెస్ట్ రేస్ చేయాలి. అంటే లైక్ మనం చూసుకోవాలి కూడా, మనం ఫస్ట్ మన ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పేస్తుంది మనకి ఇంత లోన్ వస్తుంది మన శాలరీకి తగినట్టు అని చెప్పి అని. సో ఆ ప్రైజింగ్ రేంజ్లో మనం చూసుకోవచ్చు హౌస్. సో చూసుకొని మనము వెళ్తాము, హౌస్ వ్యూవింగ్ రిక్వెస్ట్ పెడతాము, వాళ్ళు ఇస్తారు, ఒక సర్టెన్ డేట్ ఇస్తారు, సర్టెన్ టైం కూడా ఇస్తారు, మనం అప్పుడే వెళ్ళాలి. సో మనకంటే ఒక ½ an hour టైం ఉంటుంది ఇల్లు మొత్తం చూడడానికి. సో ఇల్లు మొత్తం చూసేసి వాళ్ళని క్వశ్చన్ కూడా చేయొచ్చు. లైక్ ఆ మాక్లర్స్ వాళ్ళు ఉంటారు ఇల్లు చూపించడానికి అక్కడ ఒకళ్ళు. సో వాళ్ళని క్వశ్చన్స్ అడగచ్చు. సో మనకున్న డౌట్స్ అవి క్లియర్ చేసుకొని మనం ఇంటికి వచ్చేసాక మనకు ఒక మెయిల్ వస్తుంది, లైక్ మీరు ఈ డేట్ లోపు బిడ్ చేయాలి అని చెప్పి అని. ఇంత టైం లోపు అని కూడా ఉంటుంది. ఆ టైం దాటినా కూడా మనకి ఇంకా బిడ్ చేసే ఆప్షన్ ఉండదు. సో ఏంటంటే చాలా మంది వస్తారు కదా చూడ్డానికి. సో వాళ్ళందరూ కూడా జస్ట్ ఇన్ కేస్ వాళ్ళకి హౌస్ నచ్చింది అనుకోండి, వాళ్ళు కంపల్సరీగా బిడ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే నేను చూసిన చాలా హౌసెస్ లైక్ వాడు ఒక రేట్ పెడితే దానికి 50K కూడా ప్లస్ బిడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే హౌస్ బాగా నచ్చి కొనుక్కోవాలని అనుకుంటారు కదా, ఆబ్వియస్గా నచ్చింది అంటే మనకి రావాలి అని కోరుకున్నప్పుడు లైక్ అలానే బిడ్ చేస్తూ ఉంటారు. సో లైక్ మేము అలానే లైక్ ఓవర్ బిడ్ చేయాల్సి వచ్చిందనమాట. లైక్ వాడు పెట్టిన రేట్ ఒకటి ఉంటే మేము కొంచెం ఎక్స్ట్రా బిడ్ చేసాము. బట్ కొంతమంది కేసెస్లో ఏంటంటే లైక్ హౌస్కి ఉన్న రేటే వాళ్ళు బిడ్ చేస్తారు. బట్ వెరీ లక్కీలీ అలా లక్ ఉండాలి నిజంగా, అంతే రేట్కి వచ్చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అలా వస్తే. సో అలాంటి కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ కొంచెం ఏంటంటే ఇప్పుడున్న హౌసింగ్ డిమాండ్ చాలా ఈ మార్కెట్లో, ఇప్పుడు ఈ ఛాలెంజింగ్ మార్కెట్లో చాలా కష్టమవుతుంది. అన్నీ ఓవర్ బిడ్స్ అవుతున్నాయని మా ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పింది. సో మేము ఓవర్ బిడ్ చేయాల్సి వచ్చింది. సో ఇలా ఉంటుంది బిడ్డింగ్ ప్రొసీజర్ అంతా. సో ఇది ఏంటి అంటే లైక్ మేము బిడ్ విన్ అయిన తర్వాత నుంచి సమ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో బిడ్ విన్ అయిపోతున్నామంటే హౌస్ మనకి వచ్చేస్తుంది అని అసలు కాదు. ఎందుకంటే హౌస్ వాల్యూ చూస్తారు, వాల్యుయేషన్ అన్నీ అవుతుంది. అండ్ ఇంకా లైక్ మనకి బ్యాంక్ అంత అప్రూవ్ ఇస్తుందా, లోన్ ఇస్తుందా లేదా అనేది ఒక చాలా చాలా స్ట్రెస్ఫుల్ థింగ్ అనేది నడుస్తుంది. ఆ లోన్ లైక్ బిడ్ విన్ అయిన డే నుంచి లైక్ మన లోన్ అప్రూవ్ అయ్యే డే వరకు ఆ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అనేది మన మైండ్లో అలా రన్ అవుతూనే ఉంటుంది డైలీ. సో నేనైతే చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉన్నా. నేను ఆల్మోస్ట్ నా డే మొత్తం బిడ్ విన్ అయినా కూడా బిడ్ విన్ అయ్యామని చాలా హ్యాపీ అయిపోయా. బట్ ఏంటంటే లైక్ నాకు ఆ వాల్యుయేషన్ గురించి ఇంకా లోన్ గురించి ఆ చిన్న టెన్షన్ అయితే ఉందన్నమాట. ఆబ్వియస్గా అందరికీ ఉంటుంది ఇది. సో నేనైతే బయటికి చూపించుకున్నా, గాంధీవద్ బయటికి చూపించలేదు అసలు ఎక్కడ అన్న. సో నేను ఈ బిడ్ విన్ అయ్యి లోన్ అప్రూవ్ అయ్యే మధ్యలో కూడా హౌస్ గురించి చాలా మాట్లాడుతున్నా కూడా గాంధీ అస్సలు ఏం మాట్లాడేవాడు కాదు, చాలా న్యూట్రల్గా ఉండేవాడు. ఏమైనా అంటే లైక్ మనం ఎప్పుడు పాజిటివ్ వేలో వెళ్ళిపోయినా కూడా సమ్ టైమ్స్ నెగిటివ్ థింగ్స్ వస్తూ ఉంటాయి. సో మనం తీసుకోవాలి అని చెప్పి నాకు కొంచెం అలా చెప్తూ ఉండేవాడు అనమాట డైలీ. సో నాకు అప్పుడు అనిపించింది ఓకే తను కొంచెం న్యూట్రల్గా ఉంటున్నాడు, సో దట్ ఏమైనా జస్ట్ ఇన్ కేస్ నెగిటివ్ అయినా కూడా వీ షుడ్ బౌన్స్ బ్యాక్ అని చెప్పి అని. సో నేను ఎమోషనలీ చాలా వీక్, చాలా ప్రతి చిన్నదానికి చాలా సెన్సిటివ్ అయిపోతూ ఉంటాను, చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాను. అండ్ అది మెంటల్గా కూడా దాన్ని తీసుకొని బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాను. గాంధీకి నా గురించి బాగా తెలిసి నన్ను కొంచెం ఏంటంటే న్యూట్రల్గా నన్ను పెట్టడానికి చాలా ట్రై చేశాడు. సో
సో బిడ్ విన్ అయిపోయాము. బిడ్ విన్ అయిన తర్వాత ఏంటంటే మన ఫైనాన్షియల్ అడ్వైజరే ఎవరైతే మనం తీసుకుంటామో వాళ్ళు ఒక వాల్యుయేటర్ని చూసి హౌస్కి పంపిస్తారనమాట. సో ఏంటంటే లైక్ సేమ్ ఇండియాలోనే మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే హౌస్కి అంత లోన్ వస్తుంది కదా. సో అలానే కానీ ఇక్కడ ఏంటంటే వాల్యుయేటర్ వెళ్తాడు. వాల్యుయేటర్ వెళ్ళి అండ్ హౌస్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తారనమాట. సో వాల్యుయేషన్ అతను వెళ్ళి లైక్ ఇల్లంతా చూస్తాడు, చెక్ చేస్తాడు. ఏమైనా ఇంట్లో బాగాలేదా, ఇంత లోన్ దీనికి రాదు, వస్తుందా రాదా అని చెప్పి అని అన్ని థింగ్స్ చెక్ చేస్తాడు అనమాట వెళ్ళి. సో అతనైతే మనకి ఫైనల్గా ఒక వాల్యుయేషన్ రిపోర్ట్ అవన్నీ ఇస్తాడనమాట. సో ఆ రిపోర్ట్ అదేంటంటే లైక్ వీకెండ్ వచ్చేసింది మధ్యలో, మాకు ఫుల్ టెన్షన్ వాడు ఎప్పుడు ఇస్తాడు అని చెప్పి అని. సో ఇన్స్పెక్షన్ వాల్యుయేషన్ అన్నీ అయిపోయి లక్కీలీ లైక్ మేము ఆ రోజు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆఫీస్కి వెళ్ళిన రోజే మాకు అదంతా అంతా లైక్ అప్రూవ్ అయిపోయింది అనమాట. ఏంటంటే తను లోన్ అన్నీ అప్లై చేసింది ముందుగానే ప్రీ లోన్ అప్రూవల్ కింద. సో అందుకు ఏంటంటే ఈ వాల్యుయేషన్ ఒక్కటి పెండింగ్ ఉంది. ఆ వాల్యుయేషన్ ఒక్కటి అయితే మనకి కొంచెం ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, ఎయిదర్ లోన్ కన్ఫర్మ్ అవుతుందా లేదా, మనకి ఇంత వస్తుందా రాదా. అంటే జస్ట్ ఇన్ కేస్ మనకి అంత లోన్ రావట్లేదు అని అనుకుంటే అప్పుడు మనం చేతి నుంచి క్యాష్ పెట్టాలన్నమాట. సో కొంచెం వరకు అయితే పర్లేదు, బట్ చాలామందికి ఎలా అంటే చాలా ఎక్కువ క్యాష్ చేతి నుంచి పెట్టాల్సి వస్తుంది. సో ఇల్లు కొనుక్కుంటే లైక్ ఇల్లు ఒకటి కొనేసామంటే అవ్వదు, ఫర్నిచర్కి చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఇల్లుని మనం హోమ్గా మార్చుకోవడానికి కూడా ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకంటూ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఇలా ఉండాలి మన సొంత ఇల్లు అని చెప్పి అని ఉంటాయి కదా కొన్ని స్పెసిఫికేషన్స్. అలా చేయించుకోవడానికి కూడా కొంచెం ఖర్చు అవుతూ ఉంటుంది. సో అందుకు అవన్నీ కూడా మనం పెట్టుకొని లైక్ ముందుకు వెళ్ళాలి హౌస్ కొనాలి అనుకున్నప్పుడు. సో దట్ ఏంటంటే ఆ ఖర్చు మీద ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి అంటే కూడా నేనైతే చాలా ఎక్కువ ఆలోచిస్తాను, పెట్టాలా ఇంత చేతి నుంచి చాలా కష్టమవుతుంది అని చెప్పి. సో అందుకని చెప్పి మాకు ఆ టెన్షన్ అనేది ఉందన్నమాట చాలాను. సో అందుకని బట్ లక్కీలీ లైక్ మేము అనుకున్నంతే అయిపోయింది. లైక్ మేము ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నామో, మేము ఎలా అయితే ఎస్టిమేట్ చేసుకున్నామో లైక్ ఇంత రావచ్చేమో, ఇంత మనం హ్యాండ్ నుంచి పెట్టాలేమో అని చెప్పి అని ఒక క్యాలిక్యులేషన్ అనేది వేసుకున్నాం అనమాట. లక్కీలీ అలానే అయ్యింది, లైక్ ద వే వి థాట్. సో అంత మంచిగా అయిపోయింది అనమాట. సో ఇంత స్ట్రెస్ఫుల్ థింగ్ అనేది నడుస్తుంది. చాలా ఎమోషనలీ స్ట్రాంగ్ ఉండాలి, చాలా లైక్ ఇద్దరు అంటే లైక్ కపుల్స్లో పార్ట్నర్స్లో ఎవరో ఒక్కరైనా ఇంత స్ట్రాంగ్గా ఉండి కొంచెం పక్కన వాళ్ళు వీక్గా ఉన్న వాళ్ళని మోటివేట్ చేయాలన్నమాట, లైక్ నన్ను గాండీ చేసినట్టు. సో ఇది వన్ ఆఫ్ ద ప్రొసీజర్ లైక్ హౌస్ బయింగ్ జర్నీలో. సో ఈరోజు జరుగుతుంది ఏంటంటే, ఈరోజు మేము మళ్ళీ నోటరీ ఆఫీస్కి వెళ్తున్నాం. ఈరోజు లైక్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం రారు. సో నోటరీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అనమాట. ఎందుకంటే నేను యాక్చువల్లీ మా రిజిస్ట్రేషన్ టైంకి నేను ఉండట్లేదు, విచ్ ఈస్ వెరీ వెరీ సాడ్ థింగ్ టు మీ. బికాస్ లైక్ ఇది ఇంపార్టెంట్ థింగ్ అని కాదు, లైక్ నాకు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది, విచ్ ఐ నీడ్ టు బీ దేర్ ఫర్ షూర్. నాకు అది నేను అది ఎలా అయినా నేను ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. సో నేను యాక్చువల్లీ ఇండియా వెళ్తున్నా అనమాట. సో దాని గురించి అని చెప్పి సో విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, విచ్ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ వెరీ లాంగ్, సిన్స్ లాస్ట్ ఇయర్స్గా నేను ఈ మూమెంట్ గురించి వెయిట్ చేస్తున్నాను. సో అందుకని ఇంకా వెళ్తున్నాను అనమాట ఇండియాకి. సో మా రిజిస్ట్రేషన్ టైంకి నేనైతే ఉండట్లేదు, సో ఓన్లీ గాంధీ ఉంటున్నాడు. ఏంటంటే నేను హౌస్ ఇంకా చూడలేదు, హౌస్ రిజిస్ట్రేషన్కి ఉండట్లేదు. పాపం చాలా బాధ అనిపిస్తుంది నాకు, నేను అది బయటకు చెప్పుకోలేకపోతున్నాను. ఎందుకంటే అది మేమిద్దరం కలిసి మంచిగా ఒక హౌస్లో ఒక కొత్త బిగినింగ్గా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో దానికి లైక్ మెయిన్ థింగ్స్కి నేను ఉండట్లేదు. సో అందుకు మేము పవర్ ఆఫ్ అటర్నీ చేయిస్తున్నాం అనమాట. సో యాక్చువల్లీ
హౌస్కి అన్నిటికీ నా సైన్స్ ఉండాలి కంపల్సరీగా అన్న. సో లైక్ రిజిస్ట్రేషన్కి అన్నట్టు. సో నేను ఆ రిజిస్ట్రేషన్కి ఉన్నాను కాబట్టి గాంధీ లైక్ నేను ఎక్కడెక్కడ సైన్ చేయాలో గాంధీ ఆ ప్లేసెస్లో సైన్ చేస్తాడు. సో దానికి నేను తనకి పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తున్నాను. దానికి వెళ్ళాలి. ఈరోజు కూడా ట్రాన్స్లేటర్ వస్తారు. సో నోటరీ థింగ్స్ అన్నీ డచ్లోనే ఉంటాయి కంపల్సరీగా. సో అందుకు సెపరేట్గా ట్రాన్స్లేటర్కి కూడా మనం పే చేయాలి. సో దట్ ఏంటంటే ట్రాన్స్లేటర్ మనకి డచ్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి చెప్తాడనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. లైక్ మోస్ట్లీ అందరికీ ఇది ఉండదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ టైంకి అందరూ ఉంటారు. లైక్ బట్ మా కేసులో ఇది కొంచెం డిఫరెంట్. లైక్ మేము ఉండట్లేదు కాబట్టి ఇది చేయించాల్సి వస్తుంది. సో నేనైతే రెడీ అయిపోయా. అది ఏంటి అంటే లైక్ గాంధీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆల్రెడీ ఈరోజు కూడా, ఎందుకంటే తన ఆఫీస్ దగ్గర నోటరీ ఆఫీస్. సో అందుకు తన ఆఫీస్ నుంచి లైక్ మధ్యలో నాతో కనెక్ట్ అవుతాడు. సో మేమిద్దరం కలిసి వెళ్ళిపోతాం. నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను అనమాట. సో గైస్ లెట్స్ గో. సో ఇదే అనమాట ఆఫీసు, అక్కడికైతే వచ్చేసాము. సో గైస్ మేమైతే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. గాంధీ వర్క్ చేసుకుంటున్నాడు. హాయ్ చెప్పినాను. సో వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు అంటే లైక్ ఐడి కార్డ్ తీసుకున్నారనమాట ఇక్కడ, నా రెసిడెంట్ పర్మిట్. సో అది తీసుకొని వెళ్ళారు. సో చూడాలి మరి ఏమవుతుందో. లెట్స్ సీ. నేనైతే ఇంకా పొద్దునుంచి ఏం తినలేదు. యాక్చువల్లీ ఏమైందంటే మేము బస్ ఎక్కి రావాలి, బస్ మిస్ అయ్యామన్నమాట. అంటే వాడు మమ్మల్ని చూసి కూడా బస్ వాడు వెళ్ళిపోయాడు ఆపకుండా. వాడు స్టాప్ దగ్గర ఆపాలి యాక్చువల్లీ, కానీ ఆపలేదు, వెళ్ళిపోయాడు. సో ఆల్మోస్ట్ అంటే బట్ మేము టైంకి ఇక్కడికి రావాలి. 3.2 kilometers ఫాస్ట్గా వాక్ చేసుకొని వచ్చామన్నమాట. నాకైతే ఫుల్ ఉక్కబెట్టేస్తుంది, ఇంకా లైక్ బయట చల్లగానే ఉంది. సో అంత పరిగెట్టుకొని రావడం వల్ల చాలా లైక్ హీట్ జనరేట్ అయ్యి బాగా చాలా ఉక్కబెట్టేస్తుంది అనమాట. సో జాకెట్ తీసేసి కూర్చున్నా. సో వెళ్ళవేలో ఇంకా రిటర్న్ అయ్యాక లైక్ ఈ వర్క్ అంతా అయిపోయాక లంచ్కి వెళ్దాము అని అనుకుంటున్నాం. సో చూడాలి మరి ఏమవుతుందో, ఎంత టైం పడుతుందో కూడా తెలియదు ఇక్కడ. సో చూద్దాం. హౌ యు ఆర్ ఫీలింగ్? వాట్? హౌస్ కొన్నాం కదా, అందుకు. హౌస్ కొంచెం రోజులు అవుతుందా? వస్తున్నారు ఎవరు? సైన్స్ అన్నీ పెట్టేసా, అందరితో ప్రొసెసర్ అంతా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.